టీమిండియా నెక్స్ట్ టీ20 కెప్టెన్గా సంజు శాంసన్ ఉండే అవకాశం కనబడుతోంది. జట్టు బాధ్యతలన్నింటినీ కూడా సంజుకి అప్పగించాలని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సూచించినట్టు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నారు సంజు. ఇక సంజు ఐపీఎల్లో కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టు నడిపించారు. ఆ అనుభవం కూడా ఉంది. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంజు శాంసన్ ఫర్ కెప్టెన్ అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది దానిపైన కొంత తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. సంజు శాంసన్ అటు ఫైనల్లో అద్భుతంగా రాణించగలిగాడు. సో వితౌట్ సంజు శాంసన్ ఈసారి టీ20 వరల్డ్ కప్ ఇండియాకి కైవసం అయ్యేదా అనే క్వశ్చన్ పెడితే డెఫినెట్గా ఇట్స్ నో, ఇంపాసిబుల్ అనేటువంటి సమాధానమే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో సంజు శాంసన్ ఇన్నింగ్స్ అద్భుతంగా రాణించగలిగారు కాబట్టే, తన బ్యాట్కి గట్టిగా పని చెప్పారు కాబట్టే ఆయన అందరి దృష్టిలో పడ్డారు. సంజు శాంసన్ అంటే హీఈస్ ద వన్ హూ కెన్ లీడ్ ద టీమ్ అన్నట్టుగా ఇప్పుడు అందరూ భావించాల్సి వస్తుంది. సో ఆయన టీంని లీడ్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఆయన ప్రజెంట్ రాజస్థాన్ రాయల్స్కి ఐపీఎల్ జట్టుకి కెప్టెన్ కూడా ఉన్నారు కాబట్టి ఆ అనుభవం కూడా తోడవుతుంది. సో దీంతో రెండింట్లో ఆయన రాణించగలుగుతున్నారు. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది టీ20 వరల్డ్ కప్లో. ఈరోజు సిరీస్లో ఆయన మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకోవడంతో పాటుగా అద్భుతంగా రాణించగలిగారు కాబట్టి సంజుకి డెఫినెట్గా ఈ అవకాశం ఇవ్వాలని మహమ్మద్ కైఫ్ కూడా సూచించినట్టు తెలుస్తోంది.